ఆల్ ది బెస్ట్ మై సన్. థ్యాంక్స్ నాన్న. అడవిలో చెట్లతో మాట్లాడతావు, ఏనుగులతో మాట్లాడతావు, కానీ నాతో మాట్లాడడానికి నీకు టైం లేదు కదా. ఎల్లుండి నీ పుట్టినరోజు, ఆ రోజు ఫుల్ డే నీతో పాటే ఉంటాను, సరేనా రూపా? ఐ లవ్ యూ. చెప్పినంతసేపు గంగిరెద్దులో తలోపే నీ కొడుకుని రెచ్చగొడుతున్నావా? నీకెందుకయ్యా ఈ పనులన్నీ? అంతటి డిఎఫ్ఓ డబ్బు తీసుకుని నోరు మూసుకుని కూర్చున్నాడు. నువ్వేమన్నా పెద్ద తోపుగాడువా? ఒక్క ఫోన్ చేశాననుకో ఈ ఊరు వదిలి ఇంకో ఊరే సెటిల్ అయిపోవాల్సిందే. సార్, నీ కొడుకు నచ్చ చెప్పు, మర్యాదగా ఉండదు. అయ్యో, ఎవరు చెప్పినా వింటలేదు సార్. ఎవరు చెట్లు నరికితే వీడికెందుకు? మనం ఏమైనా అంటే కోపడుతున్నాడు. సార్, మీరు చూడడానికి చాలా మొరటుగా ఉన్నారు. మీ భాషలో చెప్పి చూడండి. ఇదిగో బాబు, నిన్నే అడవిలో అందరినీ చెతకబోదొచ్చావు. నేనెవరో తెలుసు కదా. మేము చెట్లని నరుగుతాం, తేడా వస్తే మనుషుల్ని నరుగుతాం. మీ నాన్న మొహం చూసి వదిలేస్తున్నాను, లేదంటే నేను ఇక్కడే నరికేసేవాడిని. నీ కొడుకు చెప్పాల్సింది చెప్పాను, ఇక బుద్ధిగా ఉంటాడులే. చాలా సంతోషం సార్. రే గోవింద్ ఎక్కరా? అలాగేనా అన్నా? చెవులోంచి రక్తం వస్తుందన్నా. అయ్యో, ఒక్క దెబ్బగా కొట్టాడు. వాడికి భయం చెబుతాం అనుకుంటే నాకోపై వాయి కొట్టాడే. ఫారెస్ట్ రేంజర్ అంటే వాడి ఇంట్లో అంట్లు తోవేవాడు అనుకున్నాడా? అడవిలో ఉన్న గంధపు చెట్లు నరికి అమ్మేసి గాలికి పడిపోయాని లెక్క రాసుకోమంటాడా? జింకల్ని వీళ్లే వేటాడి బండి కింద పడిపోయి చచ్చిపోయాని అబద్ధం చెప్తారట. ఎవరైనా ఎదురు తిరిగి అడిగితే నరికి చంపేసి పులి చంపేసిందని చెప్తారట. శంకర్, 6 మిస్డ్ కాల్స్, 4 మెసేజెస్ రూప దగ్గర నుంచి. అయ్యో, నీ అడవి బాగుందా? సారీ రూపా, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. స్టాప్ ఇట్. ఇంకా ఎన్నాళ్ళ నిన్ను విదే చెప్తావు? నా బర్త్డే కూడా గుర్తులేదా నీకు? నిన్ను ప్రేమించానన్న ఒకే ఒక కారణానికి అన్నిటినీ సహించాలా? నా హిప్ సైజ్ ఏంటి శంకర్? తెలీదు. నా చెప్పుల సైజ్? నేను నీకు ప్రపోజ్ చేసినప్పుడు ఏం కలర్ డ్రెస్ వేసుకున్నాను? తెలీదు రూపా. ఒక్క నిమిషం కళ్ళు మూసుకో. ఇప్పుడు నేనేం కలర్ డ్రెస్ వేసుకున్నాను? లెట్స్ బ్రేకప్ శంకర్. ఎస్, మనం విడిపోదాం.